ఆలోచనలకు పదును పెడితే అద్భుతాలు సాధించవచ్చు. పనికిరాని వస్తువులను ఉపయోగకరంగా మార్చవచ్చు. చెత్తా చెదరాన్ని సైతం ముడిసరుకుగా మార్చవచ్చు. అచ్చం ఇలాంటి ఫార్ములాతోనే సూపర్ సక్సెస్ అయింది టోటర్ సంస్థ. సింపుల్ ఐడియాతో ఆరంభమైన టోటర్ ఏడాదికి ₹1 కోటి టర్నోవర్ సాధిస్తోంది. పనికిరాని చెత్త నుంచి రకరకాల వస్తువులను సృష్టిస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తోంది. ఇంట్లో అటక మీద ఉన్న వార్తాపత్రికలు, వృధాగా మూలకు పడి ఉండే ఇనుప సామాన్లు, పాడైపోయిన తీగలు, అట్టపెట్టల్లాంటి వేస్ట్ వస్తువులు ఇవే టోటర్ సంస్థకు ముడిసరుకు. పనికిరాని చెత్త నుంచి ఉపయోగకరమైన వస్తువులను తయారు చేయాలన్న ఆలోచన ఎందరికో ఉపాధి కల్పిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు ఊతం ఇస్తుంది. చెత్త నుంచి వివిధ వస్తువులు తయారు చేసి దేశవ్యాప్తంగా ఎగుమతి చేస్తోంది. పనికిరాని చెత్తను ముడిసరుకుగా మార్చాలనే అద్భుతమైన ఐడియాను ఆచరణలోకి తీసుకువచ్చింది మాతంగి స్వామినాథన్. చెన్నైకి చెందిన స్వామినాథన్ ఐఎస్బీలో ఎంబీఏ చేయడానికి హైదరాబాద్ వచ్చింది. కొన్నేళ్లు విదేశాల్లో ఉద్యోగం చేసి స్వచ్ఛ భారత అభియాన్లోనూ భాగస్వామిగా మారింది. పర్యావరణానికి, ప్రజలకు ఉపయోగపడేలా ఏదో ఒకటి చెయ్యాలనే తపనే టోటర్ సంస్థను ప్రారంభించేలా చేసింది. ఈ ఫెంటాస్టిక్ ప్రాజెక్టులో మాతంగికి బెంగళూరుకు చెందిన రోషన్ తోడయ్యారు. ఇద్దరూ కొన్నాళ్లపాటు వేస్ట్ వెంచర్స్ ఇండియా అనే సంస్థ ద్వారా రకరకాల ప్రాంతాల్లో పనిచేశారు. ఇళ్లల్లో ఎలాంటి వృధా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెత్త పేరుకుపోవడం వల్ల కలిగే హాని గురించి వైద్యులతోనూ చర్చించారు. అన్నిటిపై ఓ స్పష్టత వచ్చాక గతేడాది సొంతంగా టోటర్ సంస్థను ప్రారంభించారు. So we have launched Hyderabad's first ever digital recyclable pickup platform, which is called Toter. So anybody who has recyclables in Hyderabad today, you don't want to deal with a scrap dealer, you don't want to go looking for prices, looking for whether you don't know whether it's having a green end point or not, whether it's actually burnt. So through our platform, it just takes about 60 seconds of your time. Just like you book an Uber or a Big Basket, you go online and book your pickup. Our Toter agent will come on site, pick up your recyclables and pay you cash on the spot. ఇక టోటర్లో సభ్యులు కావటం ఎంతో సులభం. టోటర్ సైట్కు వెళ్లి ప్రాంతం పేరు, వివరాలను నమోదు చేసుకుంటే చాలు. సంస్థ సభ్యులు వినియోగదారుల ఇంటికే వాహనంతో చేరుకుంటారు. పత్రికలు మొదలు రాగి, అల్యూమినియం వస్తువులు, వృధా అనుకునే ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎండిపోయిన ఆకులు, తోటలో కోసేసిన మొక్కలు ఇలా దాదాపు 30 రకాల వ్యర్థాలను తీసుకుంటారు. అలా తీసుకున్నందుకు వినియోగదారులకు కొంత డబ్బును చెల్లిస్తారు. వీటితో వివిధ వస్తువులు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తారు. ఇప్పుడు పెట్ బాటిల్స్ ఉన్నాయి కదా, వాటర్ బాటిల్స్, దాని ద్వారా ఈ టీ షర్ట్స్ అవి తయారు చేస్తుంటారు. అట్లాగే దాని ద్వారా ఈ ఉంటాయి కదా, షూ బ్రషెస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి కూడా తయారు చేస్తూ ఉంటారు. అట్లాగే ఆ పెట్ బాటిల్ ద్వారా వచ్చిన చిన్న చిన్న స్క్రాప్ ద్వారా కూడా ఇలా ఉంటాయి కదా, పిల్లోస్ సంబంధించినటువంటి కాటన్ లాంటి తయారు చేస్తారు. సో ఇక్కడ ప్రతిదీ కూడా రీసైకిల్ అవుతుంది. కాటన్ అయితే కాటన్, పేపర్ అయితే పేపరు, బుక్స్ అయితే బుక్స్, ఏదైనా కానీ. సో ఇట్లా అన్ని కూడా రీసైకిల్ చేస్తుంటారు అన్నమాట. అనతి కాలంలోనే అద్భుత ఆదరణ పొందిన టోటర్ నెలకు 1500 టన్నుల చెత్తను సేకరిస్తోంది. రోడ్డు పక్కన చెత్త సేకరించే వారి నుంచి మరికొంత చెత్తను తీసుకుంటుంది. ప్రస్తుతం టోటర్లో 1000 మంది ప్రతిరోజు చెత్తను సేకరించి హైదరాబాద్లోని బాచుపల్లికి తరలిస్తారు. తర్వాత అన్నిటినీ వేటికవి వేరు చేస్తారు. ఇందుకోసం దాదాపు 30 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అక్కడే ఆ చెత్తను రీసైకిల్ చేస్తారు. ఆకులు, మొక్కల నుంచి సేంద్రియ ఎరువులు, ఇక ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి టీషర్ట్లు, బూట్లు తయారు చేస్తారు. దీంతో పాటు కూల్ డ్రింక్ బాటిల్స్, టెట్రా ప్యాకులను ముడి పదార్థంగా మార్చి కార్డుబోర్డు తయారీ సంస్థలకు చేరవేస్తారు. ప్లాస్టిక్ సంచులతో బొమ్మలు, బ్యాగులు తయారు చేసి కంపెనీలకు ఎగుమతి చేస్తారు. ఈ కంపోస్టు తయారీ కేంద్రం గండిపేటలో ఉంది. ఇక్కడ రోజుకు 2 క్వింటాల దాకా కంపోస్టు ఎరువు తయారు చేసి ఆన్లైన్లో అమ్ముతున్నారు. డే బై డే వచ్చిన కిచెన్ వేస్టెస్ అంతా కూడా ఇక్కడ మొత్తం కటింగ్ జరిగిన తర్వాత ఇక్కడ ఎరువుగా మార్చడం జరుగుతుంది. క్లీనింగ్ చేసిన తర్వాత ఏదైతే పౌడర్ వస్తుందో దాన్ని అమెజాన్లో కానీ సంజీవని కంపోస్ట్గా టాప్ రేటెడ్ కంపోస్ట్, ఆర్గానిక్ కంపోస్ట్ ఇన్ అమెజాన్ అండి. టోటర్ సంస్థ ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా సుమారు 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నది. టోటర్ సంస్థ తమ జీవితాల్లో వెలుగులు నింపిందని వర్కర్లు అంటున్నారు. మాకు ఎవరెవరో టోటర్లో బుకింగ్ చేస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చెత్త, వేస్ట్ పేపరు, కాటను,
డ్రై వేస్ట్ అవి తీసుకుని వస్తామండి. అందువల్ల మాకు సమాజ సేవ చేసినట్టు అవుతుంది. అందువల్ల మాకు ఉపాధి కలుగుతుందండి. గూగుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టెట్రాప్యాక్, యూనిలివర్ లాంటి మెగా కంపెనీలతో పాటు పలు భవన నిర్మాణ సంస్థలతో కలిపి 50 వరకు కార్పొరేట్ సంస్థలు టోటర్ వినియోగదారుల జాబితాలో ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా టోటర్ సంస్థ చేస్తున్న సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ మధ్యనే ఉత్తమ సేవలకు గాను ప్రతిష్టాత్మక సంస్థగా టోటర్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 93 సంస్థలు పోటీ పడితే టోటర్ ప్రథమ స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన టీ హబ్లో మొదటి 10 స్టార్టప్ కంపెనీల్లో స్థానం సాధించింది. త్వరలో ఇతర ప్రాంతాలకు సేవల్ని విస్తరించే ప్రయత్నంలో ఉన్నట్లు సంస్థ నిర్వాహకులు చెప్పారు. So for this, we actually have won an award from Government of India, T-Hub and Intel, which is Digital India Transformation Award. There we are one of the top 10 contenders. Here Intel is providing us with some technology, Government of India is providing us with some cash money for us to build an app. సమాజానికి ఉపయోగపడే ఆలోచన ఎప్పుడైనా సూపర్ సక్సెస్ అవుతుందనేందుకు టోటర్ సంస్థే ప్రత్యక్ష నిదర్శనం. ఓవైపు పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న టోటర్ వ్యవస్థాపకులు భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కాదేది బిజినెస్ అనర్హం అని నిరూపిస్తోంది టోటర్ సంస్థ. ఎందుకు పనికిరాని చెత్త నుంచి సిరుల పంట పండిస్తోంది. కాస్త డిఫరెంట్గా ఆలోచిస్తే స్టార్టప్ రంగంలో తిరుగుండదని నిరూపిస్తున్నారు టోటర్ ఫౌండర్స్. వీరి ఐడియాకు నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో అంజుబాబు, టీ న్యూస్, హైదరాబాద్.